కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీలో చాలామంది మంచి మార్క్స్తో పాస్ అయ్యారని చెప్పి కృతజ్ఞతలుగా మాకు చాలామంది ఫోన్ కూడా చేశారు. మీలో కొంతమంది కృతజ్ఞత అర్పణలు కూడా పంపించారు. దానికి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. కొంతమంది ఫెయిల్ కూడా అయ్యారు. మీరేమీ బాధపడే అవసరం లేదు. దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చినప్పుడు, ఈ అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మార్క్స్తోని మీరు పాస్ కావాలి అని మేము ప్రార్థిస్తున్నాం. అన్నయ్య, అక్కయ్య మీరు ఎలా ఉన్నారు? అంకుల్, ఆంటీ కుటుంబంలో సమస్యలు ఎలా ఉన్నాయి? మీరు బాగున్నారా? కుటుంబంలో సమస్యలు బాగున్నాయా? కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పిపోయారని చెప్పి ఎంతో బాధపడుకుంటూ మీరు జీవిస్తున్నారా? కుటుంబ సభ్యులు పాపపు జీవితాన్ని జీవిస్తున్నారు అని చెప్పి బాధపడుకుంటూ జీవిస్తూ ఈ బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక బరువైన హృదయంతో ఈ ప్రోగ్రాంని చూసుకుంటూ ప్రార్థిస్తున్నారా? మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అతి ముఖ్యంగా మీరు తప్పిపోయి ఉంటే దేవుడు మార్గంలోకి తిరిగి రావాలని, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పిపోయి ఉంటే మళ్ళీ వారు తిరిగి మీ జీవితాల్లో రావాలి, మిమ్మల్ని ప్రేమించాలి, దేవునికి మహిమ తెచ్చే విధంగా వారు జీవించాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టే దేవుడు కాదు. మన జీవితాల్లో మనం తప్పిపోయినా మనల్ని విడవని దేవుడు, మనల్ని మరవని దేవుడు. మన కోసం ఈ లోకంలో ఆయనకి జన్మించారు. ఈ పాపులైన మన కోసమే ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు అనేది గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాటను విందాం. పాట విన్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు, అతి ముఖ్యంగా యవనస్తులు నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. లోకరక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి, అదేవిధంగా యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను మీరు తొలగించమని వేడుకుంటున్నాం. వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ వారి జీవితాలు ఎవరైనా నశించుకుపోతున్న వారు, తప్పిపోయి జీవిస్తున్న వారిని మీరు తిరిగి వారిని మీలోకి తీసుకొని రమ్మని మేము వేడుకుంటున్నాం. వారి విశ్వాసాన్ని, నా ప్రార్థనని మీరు ఆలకించమని నేను వేడుకుంటున్నాను. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఎన్ఎస్ జయప్రకాష్ గారు గుంటూరు నుంచి వారిని, వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని కల్పించినందుకు మీకు ఎంతో వందనాలు. ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం మన మిషన్ ఏంటిది? అవర్ మిషన్ అనేది నా వాక్య అంశం. దీన్ని వివరించే ముందు ఒక వీడియోని చూసామా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. ఎవరైనా నీలో ఎవరైనా, ఎవరైనా నీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు,
నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరు ఉన్నారు. నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతామని చెప్పి. వీడియోని చూశారు కదా, ఇది మిషనరీ వీక్. యేసు అనుచరులు ప్రతి నెల చివరి వారాన్ని మిషనరీ వీక్గా తీర్మానించారు. ఈ మిషనరీ వీక్లో మిషనరీస్ గురించి నేను వాక్యోపదేశాన్ని నేను చేస్తాను. మిషనరీ అనగా క్రైస్తవులు, క్రైస్తవులు అనగా మిషనరీస్. ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక మిషన్ మీద ఈ లోకంలోకి వచ్చారు. నశించిన దానిని వెతికి రక్షించాలి అనే మిషన్ మీద ఈ లోకంలోకి వచ్చారు. మిషనరీ అనగా ప్రతి మనిషికి వచ్చే తలంపు ఏంటిది అంటే, మన దగ్గర నుంచి కాకుండా వేరే రాష్ట్రంలోకి, వేరే దేశంలోకి వెళ్ళి వాక్య పరిచర్య చేసేవారిని మిషనరీ అని అంటారని అనుకుంటారు. అవును, కొంతమంది మిషనరీ వేరే దేశాలకి, వేరే రాష్ట్రాలకి వెళ్తారు. కొంతమంది మిషనరీ పరిచర్య మన దగ్గర కూడా చేస్తారు. మిషనరీస్ అనగా రెండు రకాలుగా ఉంటారు. ఒకరు వెళ్ళేవారు, ఒకరు పంపించేవారు. వెళ్ళేవారి మీద ఎంత బాధ్యత ఉంటుందో పంపించేవారి మీద కూడా అంతే బాధ్యత ఉంటుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అవర్ మిషన్ అనే వాక్య సందేశాన్ని బోధించాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు నాకు చూపెట్టారు. ఈ అవర్ మిషన్ని నేను 3 భాగాలుగా వివరిస్తాను. మొట్టమొదటిది మిషన్ యొక్క పర్పస్, రెండవది మిషన్ యొక్క ప్రాబ్లమ్స్, మూడవది మిషన్కి ఒక ప్రామిస్ని నేను వివరిస్తాను. మొట్టమొదటిగా మిషన్స్ పర్పస్. దీనిని ఒక వాక్యం ద్వారా బలపరుచుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలో కొండకి వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని, పరలోకమునందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇక్కడ మీరు గమనిస్తే మొట్టమొదటిగా శిష్యులని 11 మంది అని చెప్పారు. ఎక్కడ చెప్పబడలేదు. అంటే ఇస్కరియోతు యూదా చనిపోయాడు అని ఇక్కడ మనకి తెలుస్తుంది. ఈ 11 మందికి కొంతమంది దేవుణ్ణి నమ్మారు, కొంతమంది దేవుణ్ణి అనుమానించారు. అనుమానించినప్పటికీ దేవుడు అనుమానించారని చెప్పి వారికి చెప్పాల్సింది చెప్పకుండా ఆగలేదు. అక్కడ ఎవరైతే దేవుణ్ణి నమ్మారో, పీపుల్ హూ ఆర్ వర్షిపింగ్ గాడ్, గాడ్ టోల్డ్ దెమ్ ద అథారిటీ ఆన్ హెవెన్ అండ్ అర్త్ ఈజ్ మైన్. ఈ భూలోకంలో పరలోకంలో అధికారము నాది అని చెప్పి అక్కడ అన్నారు. మనం గమనిస్తే యేసు ప్రభు ద బెస్ట్ మిషనరీ ఇన్ ద బైబిల్. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చారు. ఆ యేసు ప్రభు వారికి ఈ సర్వలోకంలో, భూమి మీద కానీ పరలోకంలో అధికారము ఇవ్వబడ్డది. మన జీవితాల్లో యేసు ప్రభు వారికి మనం అధికారము ఇచ్చామా అనేది ఆలోచించాలి. మనం కానీ గమనిస్తే మన జీవితాల్లో మనం తప్పిపోయిన వారు, మన జీవితాల్లో కొన్ని మనం పోగొట్టుకున్న వారంగా మనం జీవిస్తున్నాం. ఈ తప్పిపోయిన వారిని తిరిగి దేవుళ్ళలోకి తీసుకొని రావాలి. ఎవరినైతే మనం పోగొట్టుకుంటామో అవి తిరిగి మన దగ్గరికి రావాలి అనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. మీరు ఆ లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఒక గొర్రెపిల్ల తప్పిపోయింది. ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత ఒక తప్పిపోయిన కుమారుడు. ఈ కుమారులు తప్పిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వారికి దొరికినప్పుడు, లేకపోతే తిరిగి వారి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ తప్పిపోయిన కుమారుడు తండ్రి కానీ, పోగొట్టుకున్న గొర్రెల కాపరి కానీ, వెండి నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీ, వీళ్ళందరూ ఎప్పుడైతే వారు పోగొట్టుకునేవి, లేకపోతే వారి కుటుంబంలో ఉన్న వారు తప్పిపోయినది, లేకపోతే గొర్రెపిల్ల తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు ఎవరికి సంతోషం కలిగింది? కుటుంబ సభ్యులకి, గొర్రెల కాపరికి, ఆ స్త్రీకే సంతోషం కలిగిందా? లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే
మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమునందు ఎక్కువ సంతోషం కలుగును. అంటే 99 మంది నీతిమంతులు ఉన్నప్పుడు ఎంత సంతోషం ఉంటుందో. ఒక్క పాపి, తప్పిపోయిన వారు, లేకపోతే మనం పోగొట్టుకున్న వారు తిరిగి దేవుళ్ళలోకి వస్తే, పాప క్షమాపణ కలిగితే పరలోకము కూడా 99 మందికి ఎంత సంతోషం కలుగుతుందో ఆ ఒక్కరికి కూడా అంతే సంతోషం కలుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో మనం అనుకోవచ్చు, దూరం అయిపోయాము, లేకపోతే తప్పిపోయాము, నన్ను దేవుడు అంగీకరిస్తారా అని. కానీ యేసు ప్రభు ఒక మిషనరీ. ఆ మిషనరీ ఒక మిషన్ మీద ఈ లోకంలోకి వచ్చి, ఒక ఉద్దేశం మీద ఈ లోకంలోకి వచ్చినప్పుడు ద మిషన్ పర్పస్ వాజ్ టు సేవ్ ద లాస్ట్ పీపుల్. తప్పిపోయిన వారు అనగా తప్పిపోయినాయి, లేకపోతే పోగొట్టుకున్నాయి మన జీవితాల్లో ఎన్నో ఉంటాయి, అవునా? చిన్నప్పటి నుంచి పెన్సిల్ కానీ, రబ్బర్ కానీ, స్కేల్ కానీ, లేకపోతే ఏదైనా డబ్బు మనం పోగొట్టుకున్నప్పుడు, అతి ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో హాల్ టికెట్ మనం పోగొట్టుకున్నప్పుడు తిరిగి దొరికితే ఎంత సంతోషం కలుగుతుంది, అవునా? ఎక్కడ పట్టలేనంత సంతోషం. ఏం చేస్తాం? ఆ దొరికేది ముందు ఎంతో కష్టపడుతుంటాం, అంతా వెతుకుతూ ఉంటాం, వీళ్ళంతా వెతికి ఎక్కడ పెట్టానని ఆలోచించుకో, ఎప్పుడు పెట్టానని నేను ఆలోచించుకుంటూ దాని గురించి ఒక ఆలోచనతోని దాన్ని మనం వెతుకుతాం, అవునా? అది వెతికాక మనకి దొరికింది అని అంటే, మన కష్టానికి ప్రయాసానికి మనకి దానికి ఫలితము లభించిందంటే ఎంత సంతోషంగా ఉంటుంది. మనకి పట్టలేనంత సంతోషము మన జీవితాల్లో కలుగుతుంది, అవునా? అదేవిధంగా ఒక మిషనరీ కూడా ఆ పని చేస్తే తప్పిపోయిన వారిని వెతికి, వారు ఎందుకు తప్పిపోయారు, దేనివల్ల తప్పిపోయారు, వారి తప్పిపోయిన వారికి ఒక జీవితంలో ఒక ఆశని, ఒక నిరీక్షణ కలిగిన దేవుడు, వారిని ప్రేమించే దేవుడు ఉన్నారని వారికి తెలియజేసి, ఎప్పుడు తప్పిపోయినా పర్వాలేదు, ఇప్పుడు పాప క్షమాపణ పొంది తిరిగి దేవుడి దగ్గరికి వస్తే దేవుడు అంగీకరిస్తారు అని చెప్పి తిరిగి వారిని దేవుడి దగ్గరికి తీసుకొస్తే ఎంత సంతోషం కలుగుతుంది. తిరిగి వారికి ఈ భూలోకంలో, పరలోకంలో దేవుడికి అధికారం ఉంది కాబట్టి మానవులుగా, ఆయన సృష్టిగా మన జీవితాల్లో కూడా ఆయన అధికారం ఉండేటట్టు మనం చేయాలి అనేది వారికి తెలియజేస్తే ఎక్కడ లేని సంతోషం మనందరి జీవితాల్లో కలుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు శిష్యులకి ఈ భూలోకంలో కానీ ఈ పరలోకంలో కానీ అధికారం నాది ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక అపోస్తులైన శిష్యుల దగ్గరికి యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ రూపంలో వారి దగ్గర ఉన్నారు. ఎల్లప్పుడూ వారితోని ఉండి, వారితోని మాట్లాడి, వారి జీవితంలో ఉన్న లక్ష్యము ఏంటిది అనంటే తప్పిపోయిన వారిని తిరిగి దేవుడి దగ్గరికి తీసుకొని రావాలి అనేదే వారి జీవిత లక్ష్యంలాగా పెట్టుకొని ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ నడిపింపులో వారు నడుస్తూనే ఉన్నారు. అవును, తప్పిపోయిన వారు, పాపములో జీవిస్తున్నవారు, చెడు వ్యసనాలకు అలవాటే జీవిస్తున్నారు, లోకానుసారంగా జీవిస్తున్నవారు, దేవుడి నుంచి తప్పిపోయి వారి జీవితాల్లో ఒక లక్ష్యం లేకుండా పాపపు లోకంలో పాపులులాగా జీవించుకుంటున్న వారిని ఒక మిషనరీ యొక్క పర్పస్, ఒక మిషన్స్ యొక్క పర్పస్ ఈజ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు గాడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో మనం తప్పిపోయిన పాపపు జీవితాన్ని మనం జీవిస్తున్న చాలామంది అనుకునేది ఏంటిది అంటే, అక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా అనుకున్నది ఏంటిదంటే, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఆరోగ్యం ఉంది, నేను ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, ఇష్టం వచ్చినట్టు నేను తిరగచ్చు, పర్లేదులే అనే విధంగా అతను జీవించాడు. కానీ తప్పిపోయిన కుమారుడే కాదు, మనం కూడా మర్చిపోయేది ఏంటిది అంటే, ఇంకా మనము సజీవులుగా ఉన్నాం. పాపము చేసుకుంటూ జీవిస్తున్న, తల్లిదండ్రులను వేధించుకుంటూ జీవిస్తున్న, భార్య భర్తలను వేధించుకుంటూ జీవిస్తున్న, అతి ముఖ్యంగా దేవుణ్ణి బాధ పెట్టుకుంటూ మనం జీవిస్తూ ఇంకా మనం సజీవులుగా ఎందుకు ఉన్నాము అనంటే, దేవుడు మనకి ఇంకొక అవకాశం ఇస్తున్నారు కాబట్టి. ప్రతి ఉదయం దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు. ఈరోజు మనం నిద్ర లేచాము అంటే దేవుడు ఒక అవకాశం మనకి ఇస్తున్నారు, పాపము నుంచి తిరిగి దేవుడి దగ్గరికి వస్తామని. తప్పిపోయిన జీవితాన్ని మనం జీవిస్తుంటే, లేకపోతే కుటుంబాన్ని నుంచి దూరమై కుటుంబ సభ్యుల్ని మన పాపాల వల్ల మనం పోగొట్టుకుంటే తిరిగి దేవుడి దగ్గరికి వస్తే అవన్నీ మనకు వస్తాయి అనేది దేవుడి ఆశ. కాబట్టి మనం అనుకోవచ్చు, మనం జీవించే జీవిత విధానం భలే ఉంది, సంతోషంగా ఉన్నాను, నాకేంటిదిలే అనే విధంగా జీవిస్తుండొచ్చు. కానీ యేసు ప్రభువారు ఓపికతోని ఉన్నారు. ఎందుకు అనగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం, అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమునందున మీ తండ్రి చిత్తము కాదు. గాడ్ డస్ నాట్ వాంట్ టు పరిష్ ఎనీవన్.
ఎవ్వరు నశించిపోకూడదు అనేది తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క జయం. కాబట్టి మనం అనుకోవచ్చు, ఎట్లా జీవించినా పర్లేదులే, నాకేంటిదిలే అని మనం ఎంతో గర్వపడి లేకపోతే అహంకారంతో మనం జీవిస్తుండొచ్చు. కానీ దాని వెనుక దేవుని ఓర్పు సహనము మన పట్ల ఉంది. ఒక అవకాశము యేసు ప్రభువారు మనకి ఇస్తున్నారు అనేది మర్చిపోకూడదు. దేవుడు ఓపిక మన పట్ల చూపెడుతున్నారని తెలిసినా మనం ఏం చేస్తుంటాం, మనకు నచ్చిన సమయంలో మనం మారడానికి మనం ప్రయత్నిస్తుంటాం. అంటే వీ టేక్ అవర్ ఓన్ స్వీట్ టైమ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్స్. తప్పిపోయిన వారు అనగానే పాపంలో జీవిస్తున్న వారి గురించే మనం మాట్లాడుకుంటాం. కానీ తప్పిపోయిన వారు వారే కాదు, సంఘానికి రెగ్యులర్గా వచ్చేవారు, వాక్యాన్ని రెగ్యులర్గా వినేవారు, లేకపోతే మేము రక్షణ పొందాము అని చెప్పి ఏదో అహంకారంతో మాకు ఇంకా ఏమీ కాదు అని జీవించేవారు కూడా తప్పిపోయిన వారే. వారి జీవితాల్లో వారికి అన్నీ తెలుసు, దేవుని వాక్యము తెలుసు, దేవుని ప్రేమ తెలుసు. తెలిసినప్పటికీ వారికి నచ్చినట్టు వారు జీవిస్తారు. అవునా? వారి శారీరక కోరికలు లేకపోతే ద సిన్ఫుల్ నేచర్ వారి జీవితాల్లో ఫుల్ఫిల్ చేసుకోవడానికే వారు జీవిస్తారు. కానీ ఏ వాక్యాన్ని అయితే వారు వింటారు, ఏ ప్రార్థననైతే వారు చేస్తారు, ఏ రక్షణ అనుభవం అయితే వారికి కలుగుతుందో వారు అలా జీవించరు. నాకు కొంతమంది తెలుసు, వారి జీవితాల్లో బయటకి భక్తిపరులు, అవునా, బయటకి ఎంతో ఆధ్యాత్మిక జీవితాన్ని వారు జీవిస్తుంటారు. కానీ ఇంటికి వెళ్తే వారు లాంటి విలన్లు ఎవ్వరు ఉండరు. బయట ఎంతో గొప్పగా ప్రార్థన చేసి భార్యని సన్మానించాలి, తల్లిదండ్రులని ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, లేకపోతే భర్తని సన్మానించాలి అనే విధంగా వారు బయటకి బాగా మాట్లాడతారు. కానీ ఇంటికి వెళ్ళాక ఏ రక్షణానుభవంతోనైతే వారు జీవించారో వారు అలా జీవించకుండా ఒక విలను వలె వారు జీవిస్తుంటారు. ఇంకా కొంతమంది నాకు తెలిసిన వారు రాత్రి అంతా తాగేసి రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కే కాదు, కొంతమంది సంఘాలకి వస్తారు, కొంతమంది లేకపోతే మినిస్ట్రీలలో పనిచేసేవారు కూడా వస్తారు. పైకి వాక్యం చదివేవారు, వాక్యము తెలిసినవారు, దేవుని ప్రేమ వారికి తెలుసు, దేవుని క్షమాపణ వారికి తెలిసినప్పటికీ వారు ఎలా చేస్తుంటారు అంటే లోకానుసారంగా వారు జీవిస్తుంటారు. పర్లేదులే, రాత్రి కదా నేను తాగింది, పొద్దున్న ఎవరికి తెలుస్తుందిలే, ఎవరు చూస్తారులే అని చెప్పి వారు అనుకుంటారు. కానీ దేవుడు చూస్తున్నాడు అనే భయము వారి జీవితాల్లో ఉండదు. వారు కష్టాలు ఉన్నప్పుడు రక్షణ అనుభవం పొందేసి, బాధలలో ఉన్నప్పుడు రక్షణ అనుభవం పొందేసి, ఏ అధికారం అయితే యేసు ప్రభు వారికి భూలోకంలో పరలోకంలో ఉందో ఆ అధికారం తాత్కాలికంగా యేసు ప్రభు వారికి ఇచ్చి వారి శారీరక కోరికలు, వారు వ్యసనాలు తీర్చుకుంటానికి ఆ యేసు ప్రభు ఒక అధికారిగా ఉన్న యేసు ప్రభుని పక్కకి పెట్టేస్తారు. వారు అనుకుంటారు, నాకు అన్నీ తెలుసు, నేను ఈరోజు తాగి రేపు పొద్దున్న సంఘానికి వెళ్ళినా, ఏదైనా మినిస్ట్రీలోకి నేను వెళ్ళినా, నేను ఏది చేసినా ఎవరు చూడరులే, నాకేమీ కాదులే అని అనుకుంటారు. కానీ నిజంగా వారు తప్పిపోయిన వారు అనుకోవచ్చు ఇప్పుడు జీవితం అంతా బెడ్ ఆఫ్ రోజెస్ లాగానే ఉంది అని అనుకోవచ్చు. కానీ ఒకానొక సమయం వస్తుంది, ఏ ఓర్పు సహనంతోనైతే యేసు ప్రభువారు ఉన్నారు, ఏ యేసు ప్రభువారైతే ఎవ్వరు నశించుకుపోకూడదు అని చెప్పి వారు ఆలోచించి ఉన్నారో, ఆ ఓర్పు సహనం ఇంకొక దారి తీసుకోక మునుపే, యేసు ప్రభువారు ఆగ్రహింపక మునుపే మన జీవితాన్ని మనము మార్చుకోవాలి. తప్పిపోయిన వారిని ఒక మిషనరీగా వారి జీవితాల్లో ఒక మార్పు తీసుకురావడానికి వారికి దేవుని వాక్యాన్ని మనము చెప్పాలి, వారి కొరకు మనము బహుగా ప్రార్థించాలి. అప్పుడు కానీ వారి జీవితాల్లో ఏ విషయాలైతే నాకు అన్నీ తెలుసు, వాక్యము తెలుసు, బైబిల్ తెలుసు, క్షమాపణ తెలుసు అనే అహంకారంతో నేను ఏది చేసినా దేవుడి దగ్గరికి వచ్చి నేను క్షమాపణ అడిగితే సరిపోతుంది అనే విధంగా ఆలోచించుకుంటూ ఇష్టం వచ్చి జీవించే వారిని యేసు ప్రభువారు ఆగ్రహించేలోపు వారి తప్పుని వారు తెలుసుకునేటట్టు ఒక మిషనరీ యొక్క ఉద్దేశంలో ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఏ డ్రైవింగ్ తెలియని వ్యక్తి ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చాడనుకోండి, వాడు కింద పడ్డాడు అనుకోండి, ఏమంటారు, అయ్యో బాబుకి డ్రైవింగ్ రాదేమో, లేకపోతే ఎల్బోర్డ్ పెట్టుకొని డ్రైవింగ్ చేసేవారు ఉంటే కొత్తగా బండి నేర్చుకుంటున్నట్టున్నారు, తెలియదేమో, పడిపోయారేమో అని అంటారు. అవునా? ఎవరైనా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ కానీ ఎక్కడైనా కింద పడ్డా, ఎప్పుడైనా దేనికైనా యాక్సిడెంట్ చేసినా ఏమంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు బండి నడుపుతున్నావు, నీకు డ్రైవింగ్ రాదా అని ప్రశ్నిస్తారు. అవును, ఇన్ని సంవత్సరాలుగా దేవుని ప్రేమ నీకు తెలుసు, ఇన్ని సంవత్సరాలు ఆయన క్షమాపణ తెలుసు, ఏ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను కాపాడుతున్నారనేది యేసు ప్రభువు వారు మీకు తెలిసిన పాపంలో ఎలా పడిపోయావు, ఎందుకు పడిపోయావు, ఏ బలహీన క్షణములో నువ్వు పడిపోయావు అని అంటారు. అవునా? అంటే అన్నీ నాకు తెలుసు,
డ్రైవింగ్ కూడా నాకు తెలుసు, నేను ఎలా నడపాలో నాకు తెలుసు, మీరు నాకు చెప్పే అవసరం లేదు అని, ఇంత ఎక్స్పీరియన్స్ నాకు ఉంది అని అనేవారు యాక్సిడెంట్లు కావా? పడిపోరా? పడిపోతారు. అవును, దేవుని వాక్యము తెలిస్తేనే సరిపోదు. మనం పడిపోయే అవకాశాలు ప్రతి క్షణం ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పడిపోకుండా మన విశ్వాస జీవితంలో మనము బలంగా ఉండాలి. ఎలాంటి శోధనైనా మనం ఎదుర్కోవాలి అనంటే విశ్వాసంగా మనము జీవించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులు నాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు, కానీ మనకి ఏమీ తెలియదు. వీఆర్ జీరో, బట్ వెన్ క్రైస్ట్ ఈజ్ ఇన్ అస్ వీఆర్ హీరోస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఒక మిషనరీగా మన జీవితాల్లో మనం చేయవలసిన మన ఉద్దేశం, మన జీవితాల్లో ఏదో మిషనరీ అనగానే బయటకు వెళ్ళిపోయి, లేకపోతే అందరి ప్రాంతాలకి వెళ్ళిపోయి దేవుని వాక్యం చెప్పడమే కాదు. అది ఎంత ప్రాముఖ్యమో ముందుగా మన కుటుంబాల్లో ఎవరైనా తప్పిపోయిన వారు ఉన్నారా? మన పని చేసే దగ్గర ఎవరైనా తప్పిపోయిన వారు ఉన్నారా? మన సంఘంలో ఎవరైనా తప్పిపోయిన వారు ఉన్నారా? వారి కొరకు మనం ప్రార్థించాలి. వారిని దేవుళ్ళలోకి తీసుకురావడానికి ఎంతగానో మనము ప్రయాసపడాలి. వారిని హెచ్చరించాలి. దేవుడు ఆగ్రహించక మునిపే నా జీవితంలో దేవునికి అధికారం మనం ఇద్దాము అనే విధంగా మనము చేయాలి. మన జీవితాల్లో సంఘాలు స్థాపించేసాము, సంఘాలలో వాక్యం చెప్పేస్తున్నామనే సంతృప్తి మనకు ఉంటుంది. కానీ ఈ లోకంలో 32% మంది యేసు ప్రభువారు ఎవరో, యేసు ప్రేమ ఎలాంటిదో తెలియకుండానే చనిపోతున్నారు ఈ లోకంలో. అంటే మనము ఏమి చేస్తున్నాం? మన జీవితమే ఇతరులకు ఒక సాక్ష్యంగా, మన జీవితమే ఇతరులకు ఒక వాక్యంగా ఉంటుందా? మనం ఇతరులకి బోధ చేయకపోయినా, ఇతరులకి మనం వాక్యము చెప్పకపోయినా మన జీవితమే ఒక వాక్యంలాగా ఉంటుందా? మన నుంచి ఇతరులు ఏవైనా నేర్చుకుంటున్నారా అనేది ఆలోచించాలి. ఈరోజు మన జీవితాల్లో ఎలా జీవిస్తున్నాం? ఒక క్రైస్తవుడిగా, ఒక మిషనరీగా, ఒక దేవుణ్ణి నమ్మిన బిడ్డగా, రక్షణ అనుభవం పొందిన బిడ్డగా, ఒక యేసు అనుచరుడుగా మనము ఏమి చేస్తున్నాం? నశించిపోయిన వారిని, తప్పిపోయిన వారిని దేవుడిలోకి తీసుకొస్తున్నామా? మన పాపాల వల్ల మనల్ని ప్రేమించిన వారు దూరం అయిపోతుంటే వారి దగ్గరికి వెళ్ళి నేను పశ్చాత్తాప పొందాను, దేవుని సొంత రక్షకునిగా నేను అంగీకరించాను అని వారికి తెలియజేసి తిరిగి వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతున్నామా? ఎవరైనా పర్లేదు, తల్లిదండ్రులు కానీ, భార్య భర్త కానీ, సహోదరుడు కానీ, స్నేహితులు కానీ, మన పని చేసే దగ్గర కానీ ఎవరైనా నశించకపోతున్న వారిని మనము దేవుడి దగ్గరికి తీసుకొని రావాలి. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి, ఈ భూలోకంలో కానీ పరలోకంలో కానీ అధికారము దేవుడిదే. ఆ దేవుడి దగ్గరికి నశించకపోతున్న వారిని, అతి ముఖ్యంగా మన జీవితాన్ని ఆ దేవుడికి అప్పజెప్పాలి. మన జీవితాల అధికారం ఎవరైనా చేయాలి అనంటే యేసు ప్రభువారే చేయాలి అనే విధంగా మనము జీవించాలి. తప్పిపోయిన కుమారుడు విషయంలో మనం గమనిస్తే తండ్రి నుంచి కుమారుడు వెళ్ళిపోయాడు. అవునా? వెళ్ళినప్పుడు వెళ్ళిన కుమారుడికి ఎంతో సంతోషం కలిగింది, కానీ తండ్రికి ఎంతో బాధ కలిగింది. కానీ ఈ వెళ్ళిపోయిన కుమారుడి సంతోషం తాత్కాలికమే. ఏ తండ్రినైతే కుమారుడు విడిచి వెళ్ళాడో ఆ తండ్రి యొక్క బాధ కూడా తాత్కాలికమే. ఎందుకు అని అంటున్నానంటే, ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తన తప్పు తాను తెలుసుకున్నాడో, తిరిగి ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడో, తండ్రి యొక్క బాధ తాత్కాలికమే కదా, ఆ తండ్రి యొక్క సంతోషం రెట్టింపుగా అయింది. ఈ కుమారుడు ఏ లోకం వైపు అయితే చూసి సంతోషం అంటే ఇదే అని అనుకున్నాడో ఆ సంతోషం తాత్కాలికమే. అతనికి బాధ శాశ్వతంగా ఉన్న బాధ. అవును, మన జీవితాల్లో కూడా మనల్ని విడిచి వెళ్ళిపోయారని చెప్పి మనం ఎంతో బాధపడుతుండొచ్చు. నశించుకుపోయిన వారు, లేకపోతే తప్పిపోయిన వారు వెళ్ళిపోయారని మనం బాధపడుతుండొచ్చు. కానీ బాధపడాల్సింది వారు. ఎందుకంటే సంతోషంగా లోకం వైపు చూసి వారు వెళ్తుండొచ్చు, కానీ ఆ సంతోషం తాత్కాలికమే. మన నుంచి వారు దూరం వెళ్ళిపోయారని మనము బాధపడుతుండొచ్చు, కానీ మన బాధ తాత్కాలికము అనేది గుర్తుపెట్టుకో. దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు ఎలాంటి బాధలైనా తాత్కాలికమే, సంతోషము శాశ్వతము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే లోకం వైపు చూస్తారో, దేవుడి నుంచి దూరంగా జీవిస్తారో, ఇష్టం వచ్చినట్టు జీవిస్తారో, తాత్కాలికంగా వారికి సంతోషం కలుగుతుండొచ్చు, కానీ శాశ్వతమైన బాధలోనే వారు జీవిస్తారు. అయ్యో నేను ఎందుకు ఈ తప్పు చేశాను, అయ్యో ఎందుకు నేను పరిశుద్ధాత్మని దూషించే విధంగా నేను జీవించాను అనే విధంగా వారు జీవిస్తారు. కాబట్టి ఈరోజు మన జీవితాలు ఒక క్రైస్తవునిగా, ఒక మిషనరీగా, ఒక యేసు అనుచరిగా, ఒక రక్షణ అనుభవం కలిగిన వ్యక్తిగా మన జీవితంలో ఉండవలసిన జయము, లక్ష్యము ఏంటిది అనగా, ఒక్కరినైనా నశించిపోయిన వారిని, ఒక్కరినైనా దేవుడి నుంచి తప్పిపోయిన వారు, ఒక్కరినైనా మన జీవితాలు ఎవరైనా పోగొట్టుకున్న వారిని తిరిగి దేవుళ్ళలోకి తీసుకొని రావాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. నేను మన సోమవారం రోజు ఒక బేకరీ దగ్గరికి వెళ్ళాను.
బేకరీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడితే అక్కడ చెత్త చూసినప్పుడు చెత్త అంతా పేరుకుపోయినప్పుడు ఆ చెత్తలో దేవుని పుస్తకం ఒకటి ఎవరో విసిరేసినప్పుడు మొట్టమొదటిగా మానవ ఆలోచనతో నేను చూసినప్పుడు ఈ చెత్తలో నేను చెయ్యి పెట్టాలా అని నేను ఆలోచించాను. కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ నాతో నన్న మాట, నీకు సిగ్గు ఉండాలి. చెత్త లాంటి జీవితాన్ని, నీ జీవితంలో నీ బ్రతుకు వాసన వస్తున్నప్పుడు నీ చెయ్యి పట్టుకొని లేపింది యేసు ప్రభువే కదా అని ఆ మాట విన్నప్పుడు ఆ చెత్తను కూడా నేను లెక్క చేయకుండా ఆ బుక్కుని నేను బయటకు తీసి అలా నిలబడి దాన్ని చూస్తున్నప్పుడు వయసులోని ఒక పెద్ద అతను వచ్చి కడపత్రాన్ని పంచుతున్నారు. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, మీరు ఈ కడపత్రాన్ని చదవండి అంటే నేను కూడా అన్నాను, అంకుల్ ప్రైజ్ ది లార్డ్ అంకుల్, నేను కూడా ఒక సేవకుడినే అని అన్నప్పుడు, బ్రదర్ మీకు ఈ బుక్ ఎక్కడ దొరికింది అన్నాను. అంకుల్ లేదు అంకుల్, ఇక్కడ చెత్తలో ఉన్నప్పుడు నేను అది తీశాను అని అంకుల్ అంటే, వెరీ గుడ్ బేటా, ఎప్పుడైతే నువ్వు పరలోకానికి వెళ్తావో పరలోకంలో ఉన్న వారందరూ సంతోషిస్తారు. నా గురించి రాయబడ్డ బుక్కుని నా కుమారుడు చెత్తలోంచి తీశాడు అని చెప్పి. అవును, మన జీవితాల్లో మనం ఎప్పుడైతే దేవుడి కొరకు నిలబడతామో దేవుడు మన కొరకు నిలబడతారు అనేది గుర్తుపెట్టుకోవాలి. చెత్త లాంటి జీవితం, మురికివి ఉన్న జీవితం, వాసన వస్తున్న మన బ్రతుకుల్ని దేవుడు కాపాడారు. ఒక మిషనరీలాగా వచ్చి నశించకపోతున్న మన జీవితాలు, తప్పిపోయిన మన జీవితాలు, మనం ప్రేమించిన వారిని పోగొట్టుకున్న వారి కొరకు దేవుడు వచ్చారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో అలాంటి జీవితాన్ని, ఒక చెత్త లాంటి జీవితాన్ని, పాపము లాంటి జీవితాన్ని, లేకపోతే మన బ్రతుకులు చెడు వాసనలు వస్తున్న జీవితాన్ని మనము జీవిస్తుంటే, ఈరోజు ఏ ఉద్దేశం కొరకైతే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు, ఏ ఉద్దేశంతోనైతే యేసు ప్రభువారు భూలోకంలో పరలోకంలో అధికారం యేసు ప్రభువారికి ఉందో ఆ అధికారం మన జీవితాల్లో ఇవ్వాలి. యేసే నా జీవితానికి అధికారిగా ఉండాలి అనే ఆలోచన మన జీవితాల్లో ఉంటే ఈరోజు మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి. యేసు ప్రభువాని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఒక మిషనరీ ఉద్దేశం మన జీవితాల్లో నెరవేరుస్తుంది. ఈ బైబిల్లో ఉన్న బెస్ట్ మిషనరీ యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం నశించిన వారిని వెతికి రక్షించాలి. అవును, ఒక మిషనరీ సంస్థగా, ఒక మిషనరీగా నాన్నగారైన జోష్ అన్నగారు కానీ, నేను కానీ, మా అన్నగారు జాన్ స్పర్జన్ కానీ, ఈ యేసు అనుచరుల టీం మొత్తానికి ఉన్న విజన్, ఒక మిషనరీగా మేము, మా ఉద్దేశం, మా పర్పస్ నశించిపోయిన వారిని, తప్పిపోయిన వారిని యేసులోకి తీసుకొని రావాలని మా ఆశ. కాబట్టి ఈరోజు మీ జీవితాల్లో మీరు తప్పిపోయి ఉంటే, ఈరోజు మీ జీవితాలు చెడు వాసన వచ్చి మీ జీవితాలు మీరు జీవిస్తుంటే, వ్యసనాలకు అలవాటే బానిసలుగా మీరు జీవిస్తుంటే, తిరిగి దేవుడి దగ్గరికి రావాలని, తిరిగి క్షమాపణ పొంది మీ క్షమాపణ వల్ల మనుషుల జీవితంలోనే కాదు పరలోకంలో కూడా సంతోషం కావాలి అని అంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ తుఫాను లాంటి సమస్యలతో బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. వచ్చే వారమంతా వ్యక్తిగతంగా, కుటుంబంగా నశించిపోతున్న జీవితాలు, తప్పిపోయి ఉన్న జీవితాల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకు ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అని అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని వీళ్ళు చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు కూడా. మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు, అతి ముఖ్యంగా నశించిపోతున్న ప్రజలు, దేవుని మార్గాన్ని నుంచి తప్పిపోయి జీవిస్తున్న ప్రజలు తిరిగి దేవుడి దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను మీరు ప్రోత్సహించి, అదేవిధంగా యేసు అనుచరుల ఒక ఈ మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక.